తెలంగాణ రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లోని చాంబర్లో కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నెకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులు పాల్గొన్నారు. వేద పండితులు కోమటిరెడ్డిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని కోమటిరెడ్డి చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లను 100 కోట్లతో 4 నెలలుగా మార్చబోతున్నామని తెలిపారు. మా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. రేపు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని నితీష్ గడ్కరీ అపాయింట్మెంట్ తీసుకువస్తా అని అన్నారు. తనకున్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తా అని హామీ ఇచ్చారు. ఎంతో మంది చనిపోతుంటే నేను మినిస్టర్ ఉన్నప్పటికెళ్ళి అంటే అప్పుడు అంత బడ్జెట్ లేకుండా దాన్ని పూర్ణంగా మార్చడానికి నియర్లీ అప్రాక్సిమేట్లీ రిక్వెస్ట్ 100 కోర్సుకొని 4 లేన్గా మారబోతున్నాం. ప్రయోజనం దానికి సంబంధించిన డిపిఆర్ తయారు చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలా ఇంజనీర్స్ అందరికీ వచ్చే వారం టెండర్ వినబోతున్నాం. మిగిలిన 8 వర్క్స్ మా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డ్యూటీ నా బ్యాగ్ రైట్ ఇంకా 2 వర్క్కి వెళ్ళి 2 వర్క్తో పాటు రిజల్ట్ వచ్చినా కూడా ఏది విస్తృతి జరగచ్చు. కొంచెం ఫ్లో ప్రాబ్లం ఉంది. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఈరోజు సైన్ చేయడం జరిగింది. మీరంతా కూడా కమింగ్ డేస్ లో ఎంత వీలుంటుందా మా 6 గ్యారెంటీ ఎంత ఇంప్లిమెంట్ ఫాస్ట్ గా చేసి నిన్ననే 2 లాంచ్ చేశాము. రోడ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ పార్లమెంట్ సభ్యులుగా ఈ రోజు వరకు రేపు రిజైన్ చేస్తున్నాను ఢిల్లీలో.